ఈ వీడియోలో కైలాస శివ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మహారాష్ట్రలోని సంభాజీనగర్ డిస్టిక్‌లో ఎల్లోరా గుహలలో 16వ గుహలో ఉంది. దీన్ని క్రీస్తు శకం 756 నుంచి 773 మధ్య కాలంలో కట్టించారు. ఈ ఆలయం వెనుక ఎన్నో మిస్టీరియస్ ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా కట్టడాన్ని పునాది నుండి మొదలుపెట్టి పైకి నిర్మిస్తారు. కానీ కైలాస ఆలయాన్ని ఒక భారీ పర్వతాన్ని పైన నుండి చెక్కుతూ నిర్మించారు. అంటే ఒకే ఒక్క రాయిని మలిచి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. దీనిని ఏకశిలా నిర్మాణం అని కూడా అంటారు. ఇలా నిర్మించడానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు ఒకసారి అనారోగ్యానికి గురవుతాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా రాజు కోలుకోలేదు. అప్పుడు అతని భార్య రాణి పరమశివుని ప్రార్థించి తన భర్త ఆరోగ్యం కుదుటపడితే శివుడికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తానని, ఆ ఆలయ శిఖర చూసిన తర్వాతే తాను ఉపవాసం విరమిస్తానని మొక్కుకుంటుంది. అలా శివయ్య ఆశీస్సులతో రాజు కోలుకుంటాడు. ఆ తర్వాత రాణి ఆ మొక్కుని రాజుకి వివరిస్తుంది.